మేష రాశి. ఒళ్ళు నొప్పులు, ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్నిస్తాయి, కాని ఖర్చుచేయడానికి పూనుకోవద్దు. ఏమంటే మీరు తిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావలసి ఉంటుంది. సనజీవితం కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమించే వ్యక్తిని కలుస్తారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీకో విషయానికి తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. వృషభ రాశి. మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవండి. మీరు వివాహము అయినవారు అయితే మీ సంతానము పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే వారు అనారోగ్యము బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యము కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో వాగ్వివాదానికి దిగుతారు. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి సరదాగా గడపటం వంటివి చేయొద్దు. ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనుంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివలన మీరు అనేక జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. మిథున రాశి. ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరియైన మంచి మూడ్లో ఉంటారు. ఈరోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వలన మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ఈ రోజు మీరు డేట్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. కర్కాటక రాశి. ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాలను చేస్తుండండి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటికి పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. స్నేహితులు మీ జీవిత భాగస్వామిని మీకు సౌకర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు. లేకపోతే మీ రోజంతా డల్గా, నిదానంగా ఉండేది. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. మీరు ఈరోజు మొత్తం మీ రూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. ఈ రోజు ప్రేమ, లైంగికనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తరువాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. సింహ రాశి. ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు. తాము సూర్యుని వేడిమిని భరిస్తూ కూడా ఇతరులకి నీడనిచ్చే వృక్షాలలాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక ఈ మెప్పు లభించింది. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దానిపట్ల సున్నితముగా వ్యవహరించి సంబంధాలను పాడుచేసుకోవద్దు. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు పూర్తి చేయగలిగిన పనులను మీరు వాయిదా వేయకపోవటం మంచిది. అదృష్ట సంఖ్య
8 అదృష్ట రంగు నలుపు మరియు నీలం. కన్యా రాశి. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనము జాగ్రత్త. రోజు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆ కమిట్మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం, చేయకండి. మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్లి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు, కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలము చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. మీరు మీ తమ్ముడితో కలిసి బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఇది మీ యొక్క సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది. అదృష్ట సంఖ్య 7 అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. తులా రాశి. మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు. వాటికి మరలా విచారిస్తారు. అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. ప్రతిరోజూ ప్రేమలో పడడం అనే స్వభావాన్ని మార్చుకోండి. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీకొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గరివారిని కలవడానికి వినియోగిస్తారు. రోజంతా వాడివేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన ధనము మీకు తిరిగి వస్తుంది. దీనివలన మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అదృష్ట సంఖ్య 9 అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. వృశ్చిక రాశి. మీ హాస్యచతురత మీ కుగల ప్రత్యేక భూషణం. దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు సోమవారం రాక మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనము కలిగిస్తుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటీ మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు. మరి సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. వివాహితులు కలిసి జీవిస్తారు, కానీ అది ఎప్పుడూ రొమాంటిక్గా ఉండదు. కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా మారనుంది. ఈరోజు మీ యొక్క సహోద్యోగి మీకు అవసరమైన సలహాలను ఇస్తారు. మీకు అవి నచ్చవు. అదృష్ట సంఖ్య 2 అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. ధనుస్సు రాశి. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీయగదు. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడ్, మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. మీరు ఈరోజు వయస్సురీత్యా కుటుంబంలోని పెద్దవారితో సమయము గడుపుతారు. జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు. వైవాహిక జీవితం విషయంలో చాలా విషయాలు ఈ రోజు మీకు చాలా అద్భుతంగా తోస్తాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్ములను కొత్త ప్రదేశాలకు తీసుకుని వెళతారు. ముందుగా మీరు అయిష్టంగా వెళతారు, కానీ మీరు తరువాత బాగా ఆనందిస్తారు. అదృష్ట సంఖ్య 8 అదృష్ట రంగు నలుపు మరియు నీలం. మకర రాశి. మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు. అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నిటినీ సరిచేస్తారు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవపూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరీ రోజు తెలుసుకుంటారు. మీరు మిఖాయేలు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, లేనిచో మీరు జీవితంలో వెనుకబడిపోతారు. వైవాహిక జీవితంలో విషయంలో చాలా అంశాలు ఈ రోజు మీకు అద్భుతంగా జరగనున్నాయి. నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన,
ఆనందకరమైన యాత్రని మీ మనసుకి దగ్గరైన వారితో అందిస్తున్నాయి. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. కుంభ రాశి. మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగానూ టెన్షన్ లేకుండానూ ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతోందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి. ఈరోజు చాలా మంచి రోజు. మీరు వ్యాయామము చేయడానికి, మీరు సన్మార్గంలో నడవడానికి అనేక ఆలోచనలు చేస్తారు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. మీన రాశి. సాధ్యమైతే దూర ప్రయాణాలు మానండి. ఎందుకంటే ప్రయాణం చేయాలంటే మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరసపరుస్తుంది. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ఎప్పటినుండో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కాని అటువంటివారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. మీకో విషయానికి తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం. మీరు బయటకు వెళ్లి మీ స్నేహితులతో లేక కుటుంబ సభ్యులతో భోజనానికి వెళతారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు.